హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ పవన్ పోట్ల. అయితే సూపర్గా ఉన్నాను, మీరందరూ సూపర్గా ఉండాలని కోరుకుంటున్నాను. మళ్ళీ వచ్చిందని మీ పవన్ ఒక మంచి వీడియోతో. అందరూ అడిగే వీడియో అండి, రిక్వెస్టింగ్ వీడియో. డైట్ చెప్పండి మేడం, డైట్ చెప్పండి, మధ్యాహ్నం ఏం తినాలో చెప్పండి. ఉదయం సాయంత్రం షేక్ తాగుతున్నారు, మధ్యాహ్నంగా ప్రాపర్ మీల్ ఏం తీసుకోవాలి, డైట్ మీల్ ఏం తీసుకోవాలి ఇవాళ వీడియోలో చూపించేస్తానండి. అంతకన్నా ముందు ఇవాళ మన ఛానల్ కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి, కస్టమర్ ఐడి కావాలి, ఆ ప్రోడక్ట్ మీకు హోమ్ డెలివరీ కావాలి, నేనే మీకు వెల్నెస్ కోచ్గా కావాలి అనుకుంటే కాల్ చేయండి. ఉదయం సాయంత్రం షేక్ ఎలా తాగాలి, సప్లిమెంట్స్ ఎలా వేసుకోవాలి, ఫ్రెష్ ఎలా తాగాలి, మధ్యాహ్నం మీల్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇలాంటి ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయొచ్చండి. నేను చక్కగా వివరిస్తానమాట. ఇప్పుడు దాకా మన దగ్గర 1200+ పీపుల్ వెయిట్ లాస్ అయ్యారు, హ్యాపీగా హెల్తీగా ఉన్నారు. కంపెనీని నేను ఒక మంచి పొజిషన్లో ఉన్నానమాట. ఇలా నేను 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాను కాబట్టి ఇంత మంచి పొజిషన్లో ఉండడం జరిగింది. వేల మంది క్లయింట్స్ని డీల్ చేయడంతో ఇంత మంచి పొజిషన్కి అయితే వచ్చానమాట. మీరు కూడా జాయిన్ అవ్వాలి అనుకుంటే కాల్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మీకు ఎవరైనా డైట్ స్టార్ట్ చేస్తున్నారంటే వెంటనే వేరే మిల్లెట్స్కి వాటికి వెళ్ళిపోయారంటే మీ బాడీ అడ్జస్ట్ అవ్వలేదు, అంటే మిల్లెట్ ఫుడ్కి ఎమ్మటే అడ్జస్ట్ అవ్వలేదు. కాబట్టి రైస్ ఆపేసి అదే ప్లేస్లో గోధుమ రవ్వ తీసుకోండి. దీన్ని బన్సీ రవ్వ అంటారు, గోధుమ రవ్వ అంటారు, ఎక్కడైనా దొరికిద్ది. ఏ కిరాణా షాప్లో అయినా, ఏ గొంతు చివరి షాప్లో అయినా దొరికిద్ది అనమాట. దీన్ని బన్సీ రవ్వ, గోధుమ రవ్వ అంటారనమాట. దీంట్లో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఇంకొక రెండో రకం ఈసారి చూపిస్తాను, అది ఇంకా ఒరిజినల్ అంటే కొంచెం క్వాలిటీ ఎక్కువ ఉంటుంది, అది ఈసారి ఈ వీడియోలో చూపిస్తానమాట. ఈ రవ్వ తెచ్చుకొని పెట్టుకోండి. ఇది నాకు తెలిసి కేజీ 60 రూపాయలు ఉంటుందండి. 1 కేజీ తెచ్చుకున్నారంటే 1 మంత్కి అప్పుడప్పుడు చేసుకోవడానికి మీకు సరిపోద్ది అనమాట. ఇది ఎలా చేసుకోవాలి, ఉప్మా చేసుకోవటం చాలామందికి తెలుసు, కానీ కొంతమందికి తెలియదు ఎలా చేసుకోవాలి. అంటే నూనె క్వాంటిటీస్ అవి చూద్దామని వీడియో తీశాను అంతే. కొంచెం నూనె, 2 స్పూన్లు నూనె వేసుకోండి, నూనె ఎక్కువ వద్దు. ఇదే ప్లేస్లో మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు, నూనె కానీ నెయ్యి కానీ మీ ఇష్టం. నేను ఇక్కడైతే నూనె వాడాను అనమాట. కొంచెం నూనె వేసి తాలింపు గింజలు మీరు ఏం వేసుకుంటారో అవి, పల్లీలు కానీ మీకు పుట్నాల పప్పు ఏవైనా వేసుకోవచ్చు. కానీ ఇక్కడ వెజిటేబుల్స్ పోర్షన్ ఎక్కువ ఉండాలండి. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, బంగాళదుంప, క్యారెట్, మీకు కుదిరితే క్యాలీఫ్లవర్ వేసుకోవచ్చు, బఠానీ వేసుకోవచ్చు, మీరు ఏవి తినగలిగితే అవన్నీ వేసుకోవచ్చు అనమాట. వెజిటేబుల్స్ ఎక్కువ ఉండాలి, అప్పుడు మాత్రమే మీకు కడుపు ఫిల్లింగ్గా అనిపిస్తుంది అనమాట. అలా వేసేసుకొని వాటర్ వేసుకోండి. 1 కప్పు రవ్వకి 2 గ్లాసెస్ వాటర్ పోసేసుకోవాలి. అంటే కప్పు రవ్వ తీసుకుంటారంటే ఒక 4 కప్పులు వాటర్ పోసుకోవచ్చు. ఉప్పు వేసుకోండి, కల్లుప్పు వేసుకుంటే బెస్ట్ అండి, టేస్ట్ బాగుంటుందన్నమాట. తర్వాత వచ్చేసి చక్కగా కలిపేసుకోండి. ఈ వెజిటేబుల్స్ అంటే బాగా ఏగిన దాకా ఉండక్కర్లేదు, నీళ్ళల్లో ఉడికిపోతూ ఉంటాయి అన్నమాట. రవ్వ ఉడికేలోపు వెజిటేబుల్స్ కూడా మీకు ఉడుకుతాయి అన్నమాట. ఇలా మీరు ఉప్మాని ప్లాన్ చేసుకోండి. ఇక్కడ పక్కన నేను ఏం చూపిస్తున్నాను అనుకుంటున్నారు కదండి. మరి నేను ఉప్మా తింటాను, ఓకే, మరి ప్రోటీన్ సోర్స్ కింద మనకి ఏముంది? ఎగ్ కానీ, చికెన్ కానీ, ఫిష్ కానీ తినమని చెప్తాను కదా నాన్ వెజ్ వాళ్ళైతే. వెజ్ వాళ్ళైతే పన్నీరు, మష్రూము, మిల్ మేకరు, ఇలా మీకు నచ్చింది తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను ఇవాళ ఫిష్ తయారు చేస్తున్నాను. ఈ ఉప్మా మా హస్బెండ్కి, నాకు, ఈ ఫిష్ కూడా మేమిద్దరం తీసుకుంటాం అనమాట. అంటే చెరి ఒక 3 ముక్కలు ఫిష్ తింటాము, చెరి కొంచెం ఉప్మా పెట్టుకొని తింటాం అనమాట. దీంతోపాటు ఇంకా ఉప్మా ఒక్కటే కాదండి, నేను ఇంకా ఫైబర్ కింద కీరా, క్యారెట్, కార్న్, ఇవాళ కార్న్ ఉడకబెట్టాను అనమాట స్నాక్ కింద. ఆ కార్న్ కూడా నేను మధ్యాహ్నం మీల్లోనే తినేస్తాను అనమాట. ఎందుకంటే పొట్ట ఫిల్లింగ్గా ఉండాలి అంటే తినేవన్నీ ఒకేసారి తినేస్తాను. సాయంత్రం స్నాక్ టైంలో నేను ఫ్రెష్ తాగుతాను, నాకు సరిపోతుంది అనమాట. ఇలా ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నానండి. మీరు కూడా చేసుకోవచ్చు. ఇందులో మీకు అన్నీ ఉండాలా అంటే కొన్ని తగ్గితే కొన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఒకరోజు ఫిష్ తింటే ఒకరోజు చికెన్ తినండి, ఒకరోజు ఎగ్స్ తినండి, ఏమీ లేవు మిల్ మేకర్ చేసుకొని తినండి. ఇలా ప్లాన్ చేసుకోండి. మంచిగా ఉదయం సాయంత్రం షేక్ తాగండి, మధ్యాహ్నం ఇలా చక్కగా ప్లాన్ చేసుకోండి. ఎందుకండి చాలామందికి ఇంకా డౌట్ అనమాట, ఏం తినాలి. ఇలా వారానికి మీరు 2 సార్లు 3 సార్లు తినవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇదే ఫుడ్ని మీరు 2 సార్లు ప్లాన్ చేసుకోండి వారానికి. ఇలా నేను ఒక 10 వీడియోస్ పెడతాను, మీకు నెల మొత్తానికి పనికి వస్తాయండి. మీకు చక్కగా నేను ఇలా 10 డైట్ ప్లాన్స్ మీ అందరి కోసం సెండ్ చేస్తానండి. ఎందుకంటే ఎక్కువ మంది రిక్వెస్ట్ ఇదే ఉంది, మధ్యాహ్నం ఏం తినాలో చెప్పండి, మీరు ఇదివరకు బాగా చేసేవాళ్ళు డైట్ ప్లాన్స్, మాకు ఇప్పుడు చెప్పట్లేదు అని అడుగుతున్నారు. చెప్తానండి, టైం అడ్జస్ట్ అవ్వట్లేదు, కస్టమర్స్ ఎక్కువైపోయారు, కోచెస్ ఎక్కువైపోయారు, వాళ్ళకి ఎక్కువ టైం ఇవ్వాల్సి వస్తుంది. నాకంటూ నేను కొంచెం సెల్ఫ్ కేర్ తీసుకోవాలి, ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి, కొంచెం దైవభక్తి ఉంది, గుడికి వెళ్ళడం, పూజలు చేయడం, ఇవన్నీ చేయలేకపోతున్నాను అనమాట అంతే. కానీ రిక్వెస్ట్ ఎక్కువైంది కాబట్టి మళ్ళీ ఒక 10 వీడియోస్ 12 వీడియోస్ దాకా చేస్తారండి. ఫుడ్ ఏం తింటున్నాను మధ్యాహ్నం, నేను 30 కేజీలు 33 కేజీలు తగ్గడానికి ఎలాంటి ఫుడ్ ప్లాన్ చేసుకున్నాను అనేది కూడా మీకు చెప్తానమాట. ఇలాంటి ఫుడ్డే నేను తీసుకున్నాను నా వెయిట్ లాస్ జర్నీ మొత్తంలో. మీరు కూడా ఇలా తీసుకోండి, మంచిగా వెయిట్ లాస్ అవుతారండి. మరి ఇంకా లేట్ ఎందుకండి, మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి, కస్టమర్ ఐడి కావాలి, నేనే మీకు వెల్నెస్ కోచ్గా కావాలి అనుకుంటే కాల్ చేయండి. నేను మీకు తప్పకుండా హెల్ప్ చేస్తానండి. ఎటువంటి హెల్ప్ అయినా తప్పకుండా చేస్తానన్నమాట.
కావాలి అనుకున్న వాళ్ళు ఇక స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. కాల్ లేదంటే వాట్సాప్ చేయండి. ఎక్కువ మంది కాల్స్ చేస్తూ ఉంటారు కాబట్టి కాల్ కలవకపోవచ్చు. అలాంటప్పుడు వాట్సాప్ చేయండి. ఓన్లీ హాయ్ అని పెట్టి వదిలేయొద్దు. మీ పేరు, హైటు, వెయిట్, అసలు మీరు నాకు వస్తుంది ఎందుకు వచ్చారు, వెయిట్ లాస్కా, వెయిట్ గెయిన్కా, మీ ప్రాబ్లం ఏంటి, వాయిస్ మెసేజ్ కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ పెట్టండి. ఓకేనా. నాకు ఫిష్ చాలా ఇష్టం అండి, కానీ ముళ్ళు ఉంటాయని భయం అనమాట. అందుకని మధ్యలో ముక్కలు అవి తినను. సైడ్ ముక్కలకి ముళ్ళు ఉండవు కదా, అవి బాగా తింటాను అనమాట. నాకు చిన్నప్పటి నుంచి బాగా నాన్ వెజ్ అలవాటు. మా తాతయ్య గారు అలా అలవాటు చేశారు నాకు చిన్నప్పటి నుంచి. ఇక్కడ అత్తగారింట్లో కూడా మామయ్య గారు బాగా తెస్తారు నాన్ వెజ్ బాగా తింటాను అనమాట. కథ సేఫ్గా తింటా, కొన్నే తింటాను అనమాట, అన్నీ తినలేను. ఓకేనా. నాన్ వెజ్ తినొచ్చండి మీరు హెర్బల్ లైఫ్ వాడుతూ. ఏది మానేయక్కర్లా, ఏది పత్యం చేయక్కర్లా, అన్నీ తినొచ్చు. క్యాలరీ చూసుకొని తినాలి అంతే. ఓకేనా. బాయ్ బాయ్ అందరికీ.